హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారు. దానికి ధీటుగా కూడా కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైతే జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, లేకపోతే మీడియా ప్రతినిధులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో ఎవరైతే తప్పుడు వార్తలు రాస్తారో దానికి ధీటుగా సమాధానం అయితే చెప్తారు. ఇలా ధీటుగా సమాధానం చెప్పేటప్పుడు కూడా గత 5 ఏళ్లలో ఏవైతే తప్పులు జరుగుతున్నాయో అవి కూడా ఒక్కొక్కటి బయట తీసుకొస్తున్నారు. మొన్న కూడా ఒక వారం 10 రోజుల కింద మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాల్లో ఏవైతే ఉన్నాయో అందులో ఎలకలు పట్టడానికి దాదాపుగా 1,40,00,000 పైగా ఖర్చు చేశారనేటటువంటి ఒక వార్త అయితే బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రీసెంట్ గా నిన్న కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశాడు అని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ కింద మొన్న చూసుకుంటే ఎలకలు పట్టడానికి 1,40,00,000 అయితే ఈ రోజు చూసుకుంటే సోషల్ మీడియా అంతా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 2024 ప్రభుత్వం ఏదైతే 5 ఏళ్ల ప్రభుత్వం నడిపాడో ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కేవలం అల్పాహారం అంటే స్నాక్స్ కింద తీసుకునే ఐటమ్స్, ఈ ఎగ్ పప్పు అని, కర్రీ పప్పు అని, ఈ బేకరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికే కేవలం దాదాపుగా 3,60,00,000 పైచలకు ఖర్చు చేశారంట. అంటే ఇంత దారుణంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడికి. ఇంత 3,63,00,000 పైచలకు అమౌంట్ అనేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఈ ఎగ్ పప్పు, కర్రీ పప్పులు తిన్నాడు అనేటట్టయితే పేరుతుంది. మరి ఆయనకి అంత ఇష్టమో ఏంటో మనకు తెలియదు. ఆ ఎగ్ పప్పులు ఏముందో, లేకపోతే ఈ కర్రీ పప్పులు ఏముందో, లేకపోతే ఈ బేకరీ ఐటమ్స్ ఆయన ఎందుకు అంత ఇష్టపడతాడో మనకైతే తెలియదు. యాక్చువల్లీ గతంలో మనం ఒక ఇంటర్వ్యూలో చూసుకుంటే ఆర్కే రోజా గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అసలు సరిగ్గా ఫుడ్ తినరండి, చాలా తక్కువ డైట్ మెయింటైన్ చేస్తారు. ఓన్లీ బాగా మరగబెట్టిన పాలు, ఒక కప్పు పాలు తీసుకుంటారు, చాలా లైట్ వెయిట్ ఫుడ్ తీసుకుంటారు, డైట్ చేస్తారు ఆయన, కానీ మనిషి చాలా బాడీ స్ట్రాంగ్ గా ఉంటారని చెప్పి ఆర్కే రోజా గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరి అంత స్ట్రాంగ్ గా ఉన్న ఆయన మరి పాలు అవి తీసుకుంటాడని చెప్పాడు. మరి ఈ బేకరీ ఐటమ్స్ అన్ని ఎగ్ పప్పులు ఎలా తిన్నాడు? దాదాపు 18 లక్షల పైగా శాలరీలు తిన్నారని చెప్పి సోషల్ మీడియా అంతా ఈ పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి. అదంతా నిజమైతే జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ఈ ఎగ్ పప్పుకి, కర్రీ పప్పుకి 3,60,00,000 పైచీలకు ఖర్చు పెట్టారంటే ఇంకా వాటర్ బాటిల్స్కి ఎంత ఖర్చు పెట్టారు, డ్రింక్స్కి ఎంత ఖర్చు పెట్టుంటారు, బిర్యానీలకి ఎంత ఖర్చు పెట్టుంటారు, లేకపోతే ఇంకా స్పెషల్ ఐటమ్స్ అంటే స్పెషల్గా చేయించుకునే ఫుడ్ కానీ, లేకపోతే ఏదైనా పిండి వంటలు కానీ ఇలాంటి వీటికి ఎంత ఖర్చు పెట్టుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా కానీ ఇక్కడ మంచి జరిగేది పావలా అయితే డబ్బు వేస్ట్ అయ్యేదో, లేకపోతే ఎవరికో ఒకరికి నష్టం జరిగేదో ₹2 ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఉంటుంది అంటే పావలా పని చేస్తే 30 డబ్బా కొట్టుకునే రకం అది. మీరు గతంలో కూడా చూశారు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో చేసింది ఓన్లీ జగన్ అన్న కాలనీల్లో ఏదో కాతో కోతో కొంతమందికి ఇల్లు ఇచ్చామనేది. ఈ అమ్మఒడి 5 ఏళ్లకి 4 ఏళ్ళు వేసినట్టు అన్నారు, 1 సంవత్సరం ఎగ్గొట్టేసినట్టు అన్నారు. అంటే చూసుకుంటే పింఛన్లు అనేవి చేతికి ఇచ్చారు. ఇవే మనకు మెయిన్గా కనబడుతున్నాయి. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఇంకా అమరావతి లేదు, రాజధాని లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, లేదనంటే యువతకు ఉద్యోగాలు అన్నారు అవి లేవు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ పెడతామన్నారు అవి లేవు, లేకపోతే అక్కడక్కడ కొన్ని రోడ్డు ఏవైతే కొత్త రోడ్లు వేస్తామన్నారు, లేకపోతే రోడ్ ఫ్రాక్చర్స్ వేస్తామని చెప్పారు, అవేవీ లేవు. ఇంకా ఇవన్నీ గాల్లో గెలిపోయినాయి. కానీ ఏంటంటే ఇక్కడ ఏదైతే పింఛన్ ఇచ్చేసాము, అమ్మఒడి ఇచ్చేసాము, లేకపోతే అక్కడక్కడ జగనన్నకి 30 లక్షల ఇల్లు అన్నారు, మొత్తం కలిపి 3 లక్షల ఇల్లు కూడా ఇవ్వలేదు. కాకపోతే అందులోనే భారీ ఎత్తు స్కామ్ జరిగింది. ఇండియాలోనే భారీ ఎత్తు స్కాముల్లో ఇది ఒక స్కామ్ అయిపోయింది. అయితే ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ 5 ఏళ్ల పరిపాలన చేసింది పావలా అయితే డబ్బా కొట్టింది ₹2 వరకు కొట్టారు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని అంత దారుణం చేశారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఎలకలు పట్టడానికి 1,40,00,000 ఖర్చు చేశారంటే ఎన్ని ఎలకలు ఉన్నాయి అసలు నాకు అర్థం కాదండి. సచివాలయంలో ఎలకలు ఎందుకు ఉంటాయండి నాకు అర్థం కాదు. ఎవరైనా తీసుకెళ్ళి అక్కడ పెట్టారంటారా? సచివాలయంలో ఎలకలు ఉన్నాడండి. ఇప్పుడు మామూలుగా మనం కట్టుకునే ఇంట్లోనే మనం ఎంత నీట్గా ఉంచుకుంటే ఇల్లు అంత శుభ్రంగా ఉంటుంది. అలాంటిది సచివాలయం గవర్నమెంట్ ఆఫీస్ అంటే ఎలా ఉంటుంది, ఎంత హై క్లాస్గా ఉంటుంది. అలాంటి ఆఫీసుల్లోనే ఎలకలు వచ్చినాయంట. ఆ ఎలకలు పట్టడానికి 1,40,00,000 ఖర్చు చేశారనేటట్టయితే మొన్న గత 10 రోజుల నుంచి ఆ వార్త అయితే బాగా వైరల్ అయింది. ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు 3,60,00,000 పైచలకు ఎగ్ పప్పులు, కర్రీ పప్పులు తిన్నాడని చెప్పి చెప్తున్నారు. అది నిజంగా అనకూడదు కానీ కడుపా చేరువేండి, నాకు అర్థం కాదు. 5 ఏళ్లలో దాదాపు 3,60,00,000 వాల్యూ చేసి 18 లక్షల పైసలకు శాలరీలు తిన్నాడంటే ఆయనకి భోజనం చేశాడా? 3 పూటలు ఎగ్ పప్పులు, కర్రీ పప్పులు తిన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? నాకు అర్థం కాదు. ఇంత దారుణంగా అసలే నాకు తెలిసి ఇది 100% ఫేక్ న్యూస్ అండి. అంటే ఫేక్ న్యూస్ అంటే ఖర్చు పెట్టడం వాస్తవం, కానీ ఏంటంటే
అందులో చూపించే లెక్క ఏదైతే ఉందో అదంతా తప్పది. అంటే అక్కడ తిన్నది ఏమీ లేదు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఎవరో కూడా ఫుడ్ విషయంలో అంత దారుణంగా తినండి. ఒక మనిషి ఎవరైనా ఉన్నారంటే, ఒక హోదా స్థాయిలో ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా డిసిప్లైన్డ్గా వాళ్ళకి తగ్గగా తిన్నదానికన్నా ఇంక తక్కువ తింటారు. కానీ ఏంటంటే ఇదేంటంటే అలా జగన్మోహన్ రెడ్డి గారి స్నాక్స్ కోసం ఇంత ఖర్చు అయిందని చెప్పి ఒక ఫేక్ బిల్లు పెట్టి దాదాపుగా 3,60,00,000 పైచీలకు అమౌంట్ అనేది దోచేశారు. అంటే ఇక్కడ ఏంటంటే తప్పుడు లెక్కలు పెట్టి ఈ డబ్బు అంతా దోచేసారు తప్పితే యాక్చువల్లీ అంత తినే అంత సీన్ ఆయనకి లేదు, ఆయనకే కదా ఎవరికీ ఉండదు. అది వాస్తవాల్లోకి వెళ్తే తెలుస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు సోషల్ మీడియా అంతా అదే ట్రెండ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏంటి 3,60,00,000 పైచీలకి ఎక్స్పోపులు తిన్నాడా, అంత డబ్బు ఖర్చు పెట్టాడా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దాని మీద పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాస్తవాల్లోకి వెళ్తే ఆయన అంత తినుండడు. కాకపోతే ఏంటంటే ఫేక్ బిల్లులు పెట్టి ఎవరైతే దానికి సంబంధించిన నాయకులు ఉంటారో, జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరిగే నాయకులు కానీ లేకపోతే ఆ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి దాదాపు మా తింటుంటే ఆయన 5 ఏళ్ళ తినుంటే నా పై 60 లక్షలు ఒకవేళ ఖర్చు అయినాయో మేబీ నా అంచనా కరెక్ట్ అయితే. మిగతా 3 కోట్లు అనేది ఆ దుమ్మి కేసులో వీళ్ళు అవినీతి చేసి అందులో లూటీ చేసి లాగేసి ఉంటారు. అది వాస్తవం. కానీ ఏంటంటే ఇక్కడ ఆ బిల్లు పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం స్థాయిలో ఉన్నారు గత 5 ఏళ్ళు. ఆయన ఎవరైనా విమర్శించేది? ఆయన తిన్నాడు అని అంటే కాదని అంటారా? కాదు కదా. అంటే ఆ పేరు అడ్డం పెట్టుకుని దాదాపు ఈ 3,60,00,000 ఏదైతే ఉన్నాయో ఆ బిల్లు జగన్మోహన్ రెడ్డి ఎగ్ పప్పులకి కర్రీ పప్పులకి ఇంత ఖర్చు చేసాడని చెప్పి బిల్లు పెట్టేసి ఆ డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి కానీ అతని వెనకాల ఉండే నాయకులే కానీ ఉంటారు కదా ఎవరో ఒకరు. ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా వెనకాల ఉన్న వాళ్ళు ఏం చేయరు. ఖచ్చితంగా ఆయనకి ఎంత కొంత తెలుస్తుంది, తెలియకన్నా ఏమి ఉండదు. అది ఇక్కడ పాత్రధారి ఎవరైతే సూత్రధారులు కూడా ఉంటారండి. ఇక్కడ రెండు అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన వెనకాల ఉన్న అనుచరులు కూడా తిన్నారు. అలా తిన్నారు కాబట్టి ఈరోజు ఎలకల కోసం 1,40,00,000 అని చెప్పి మనటి వరకు ఆ వార్త ట్రోల్ అయింది. ఇప్పుడేమో ఆ జగన్మోహన్ రెడ్డి కర్రీ పప్పులు ఎగ్ పప్పులు ఏమో 3,60,00,000 తిన్నాడని చెప్పి మళ్ళీ ట్రోల్ అవుతుంది. ఇవి నిజంగా ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి తీస్తూ ఉంటుంటే ప్రజలు ఇలాంటివి చూసినప్పుడు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంత దారుణంగా ఖర్చు చేశారు, ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి ప్రజలకు కూడా అర్థమవుద్ది. ఇలాంటి నాయకుడిని అనవసరంగా ఒక్క ఛాన్స్ అన్నాడు, ఆ ఒక్కసారి కూడా అనవసరం అని చెప్పి ప్రజలకు అర్థమవుద్ది. 2029లో జగన్మోహన్ రెడ్డి నాంచన కరెక్ట్ అయితే పార్టీ లేకుండా సింగిల్గా కడప నుంచి ఏదో నామినేషన్ వేసుకోవాలి, లేదంటే ఆ పార్టీ కూడా ఆల్రెడీ కాంగ్రెస్లో విలీనం చేస్తారనేటట్టయితే వార్తలు అవుతాయి. ఖచ్చితంగా అది నిజమైతే మాత్రం ఇంక అందులో గడిపేసి వైఎస్ఆర్సీపీ పార్టీని గంగార్పణం చేసేస్తారు.